వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. పల్నాడు జిల్లాలో ఏపీ ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటన. గంజాయి నిర్మూలనకు ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక భేటీ. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో దివ్యాంగులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. అదేవిధంగా దివ్యాంగులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. శారీరకంగా అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ దివ్యాంగులు ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండే విధంగా ప్రోత్సహించడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శారీరకంగా వికలాంగులు అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇవాళ మనము జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకి అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ మన స్కూల్స్లో, తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ చాలామంది కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దీంతోపాటు మనకి ఎమ్మెల్యే గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము. మనకి ప్రతిభావంతులు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు NCD 3 అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఈ స్క్రీనింగ్ పల్నాడు జిల్లాలో ఏపీ ఈగల్ టీం డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. నర్సరావుపేటలో 400 గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు, ఏపీ ఈగల్ టీం డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ సమూల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే 1972కి ప్రజలు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, కలిగి ఉన్న చట్టరీత్యా నేరమే అన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తెచ్చిందని, గంజాయి చాక్లెట్లు పట్టుకున్నందుకు నర్సరావుపేట ఎక్సైజ్ పోలీసులకు నా అభినందనలు తెలియజేశారు. మీరు వచ్చండి ఎస్పీ గారు. ఈ నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈగల్ తరపున అభినందనలు తెలుపుతున్నాం. నిన్న ప్రత్యేకంగా వాళ్ళు ఒక మంచి ఆపరేషన్ చేసి ఒక షాప్లోని గంజాకి సంబంధించిన చాక్లెట్స్ కొన్ని పట్టుకోవడం జరిగింది. ఈ గంజా సంబంధించి చాక్లెట్స్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నర్సరావుపేటకి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు, అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో కాలుష్యం వల్ల జరిగే నష్టాల గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సుబేదా మేజర్ హేమంత్ మాట్లాడుతూ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు, ఉపద్రవాలు ముఖ్యంగా గాలి, నీరు, వాతావరణం కాలుష్యంతో నిండి మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు విడుదల చేసే విష వాయువులు, ప్రమాదకర రసాయనిక ద్రవాలు విడుదల చేయడం, ప్లాస్టిక్ గ్లాసులు, పాలిథిన్ కవర్లు వాడటం పూర్తిగా నిర్మూలించాలని, భారతదేశాన్ని కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు బాధ్యత అని వెల్లడించారు. చేసేయండి కనిపిస్తాను. कैसे बोल करो, फोन को कैसे बोल करो, आगे बढ़ा। కాలుష్యాన్ని నిర్మూలించండి, కాలుష్యాన్ని నిర్మూలించండి. आज हम पॉल्यूशन डे मना रहे हैं। 18 आंध्रा बटालियन इस रैली को अच्छी तरह से कंडक्ट कर रहे हैं हम लोग, जिसके कमांडिंग ऑफिसर मेजर आशिफ हैं, मैं सूबेदार मेजर हेमंत कुमार। और हमारा ये प्रण है कि किसी भी प्रकार का कोई भी पॉल्यूशन हो, चाहे वो पॉलीथीन हो या स्मोक हो या वाटर, किसी भी प्रकार। పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయుర్వేద రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పట్టుకున్నామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ అన్నారు. నరసరావుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒరిస్సాకి చెందిన ఉదయానంద్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఈఎస్టీఎఫ్ అండ్ నర్సరావుపేట ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం మీద, అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్ లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను. ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్ తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా. ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్ లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటది, అంటే 14% గాంజా ఉంటది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్ లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్ కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్ కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్ లో అమ్ముతున్నారు.
సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్ లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటది, దాని నేమ్ కూడా అట్లాగే ఉంటది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది సో చాక్లెట్స్ లో. సో దానివల్ల అది రెగ్యులర్ గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా గాంజా అమ్ముతున్నారు లేకపోతే ఎక్కడైనా ఉన్నదని కానీ ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్ గా పెడతాం. మాకు పై అధికారులు మా డైరెక్టర్ గారు రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా డీసీ గారు అసిస్టెంట్ కమిషనర్ సార్ డిప్యూటీ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్రైవ్ అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం. మెయిన్ ఈ గాంజా వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి అడిక్ట్ అవడం వల్ల మెయిన్ మన గుంటూరు అండ్ గుంటూరు డిస్టిక్ లో ఎస్ట్వెల్ గుంటూరు జిల్లాలో మెయిన్ ఈ గాంజా కన్సంప్షన్ వల్ల ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అదొక ఫ్యాషన్ కింద ఒక కైండ్ ఆఫ్ కల్చర్ అడ్వాన్స్డ్ కల్చర్ కింద తీసుకుని దీన్ని ట్రై చేద్దాం, ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది ఎలా ఉంటుందని చూద్దాం, ఇలాంటి చేయడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు స్లోగా. దే ఆర్ లూజింగ్ దర్ కెరీర్స్ అనమాట, కెరీర్స్ కూడా నాశనం అయిపోతున్నాయి. సో దీని మీద ఎక్కువ డ్రైవ్ చేసి మెయిన్ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఇలాంటివి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పబ్లిక్ కూడా మా SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము ఖచ్చితంగా వాటి మీద రైడ్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈటీలోని బెల్ట్ షాపుల మీద అనుమానం షాపుల మీద ఆకస్మిక దాడి నిర్వహిస్తున్నారు. నర్సరావుపేట సబ్ డివిజన్ నందు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమం నందు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుతో పాటు నర్సరావుపేట రూరల్ సేపస్ప్లేటి రామకృష్ణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వైన్ షాపులను తనిఖీ చేసిన నర్సరావుపేట రూరల్ సిఐ, ఎస్ఐ, నర్సరావుపేట ఎస్ఐ రొంపిచెర్ల మరియు సిబ్బంది. షాప్ క్లోజ్ చేసి పంపించి అదే కారం పొడి ఎదగలు కొట్టేస్తున్నా కానపండిలో ఉన్నాయి. పాప అనుకోండి లోపల కూడా తీయపోయారా? సుభాని 21వ తేదీ సుభాని 21 జరిగింది. మనం ఫైల్ చేసాము. రేపు 9వ తేదీ మళ్ళా హియరింగ్ ఉంది. అవును సార్, రేపు మాకు ఇచ్చారు కస్టడీ. రేపు మాకు తీసుకెళ్తాం సార్. హెబియస్ పడింది సార్ ఎమ్మటిని. అవునా? కస్టడీకి తీసుకున్నా హెబియస్ పడింది సార్. మొన్న నేను కరెక్ట్గా ఆ రోజు నేను పట్టుకున్నాను, హెబియస్ వేసి పడింది. పట్టుకున్నావు టర్చ్ పెట్టినాక నేనే ఆకులు పోకలు చూడండి, వాసలేదు పొగలు సార్. ఏం ఆకు కనబడుతున్నాయి, ఏమో కుక్కలని చెప్పి పిచ్చి పిచ్చి అన్ని తీసుకుని చంపుతున్నారా లేదా? ఇది నర్రాకు జిల్లేడాకు ముల్లడాకు.
పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ మహిళా పోలీసులతో గ్రామాల నందు జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మహిళల పట్ల జరుగుతున్న దాడుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్సరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ మాట్లాడారు. ముందు మాకే తెలుస్తుంది, మీరు చెప్పట్లా, మేము మళ్ళీ అడుగుతుంటే అప్పుడు కనుక్కొని చెప్తాం సార్ అంటున్నారు. మీరు అలా ఉండకూడదమ్మా, మీరు ముందు మీరే కనుక్కోవాలి. ఫోన్లోనే కాంటాక్ట్ నేను పర్లేదు, మీరు ఆ ఊళ్ళో ఉండకపోయినా. అలాగే ఈ గాంజాలు, ఈ మహిళల మీద ఎటువంటి చిన్న జరిగినా కూడా మీరు ఇమీడియట్ మాకు చెప్పండి అమ్మా. మీరు కౌన్సిలింగ్ చేయండి, అక్కడ పర్లేదు, మీరు ఇమీడియట్ మీరు సీన్కి వెళ్ళండి. సీరియస్ వీళ్ళు అటువంటి అక్కడ వాళ్ళు ఏమైనా సంఘటనలు చేస్తారు, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్ మీరు చెప్పండి మాకు, మేము వస్తాము. అలాగే ఇంకేంటంటే గర్ల్ మిస్సింగ్ అమ్మ, దీని మీద కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్. ఇమీడియట్గా వెంటనే ఒక అమ్మాయి మిస్ అయిందంటే అందులో మైనర్ అయితే అసలు చాలా సివియర్గా ఉంది యాక్షన్. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయాలి. మీరు ఆ అమ్మాయి ఏమన్నా ఎవరితో ఎలోప్ అయిపోయిందా లేకపోతే ఏం జరిగింది అనేది మీరు మాకు చెప్తే తెలుస్తుంది. మేము డైరెక్ట్గా వచ్చి అడిగితే ఎవరు చెప్పరు మాకు. మీకు అనుకోండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలుస్తుంది, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఉన్న వాస్తవాలు తెలుస్తాయి. కొన్ని మా దగ్గర వచ్చేటికి మారిపోతాయి. వాళ్ళతో జరిగింది ఒకటైతే మా దగ్గర వచ్చేటికి అలాగే చెప్తారు. గొడవలు కూడా అంతే. మాకు వచ్చే కంప్లైంట్ మేము చూస్తాం అనుకో, దాంట్లో ఇక్కడ వాడు ఇచ్చే కంప్లైంట్ వేరుగా ఉంటుంది. ఏంటంటే లాయర్ నీళ్ళు ఎంటర్ అయిపోతారు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఆ పిటిషన్ రాయడం మాత్రం అట్లా రాస్తారు. కానీ యాక్చువల్ ఏం జరిగింది అనేది మీకే తెలుస్తుంది. మీరు దాని మీద మాకు త్వరగా ఇట్లా జరిగింది సార్ ఇది సార్ అని ముందుగా చెప్పండి. మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మీకు ఇంతకుముందు కంటే బాగా చేశారు, ఇప్పుడు ఇంకా బాగా చేయాలి తప్పదు. ఇప్పుడు మన సీఎం గారు మేజర్గా మహిళలు గర్ల్ మిస్సింగ్ మీద చాలా ఫోకస్తో ఉన్నారు. ఒప్పుకోవట్లేదు. గాంజా ఎక్కడ జరుగుతున్నా కానీ ఇమీడియట్గా మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్, మేము రైడ్ చేస్తాం. అలాగే పీడిఎస్ రైస్ బెల్ట్ షాప్లు అమ్మా మెయిన్. మీ ఊళ్ళలో బెల్ట్ షాపుల మీద జరుగుతున్నాయంటే మాత్రం సీఎం గారే చెప్తున్నారు. ఆ బెల్ట్ షాప్ అయితే నిర్వహిస్తే వాళ్ళకి 5 లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు. ఎక్కడ మీరు క్యాప్షన్ ఉంటారు, బెల్ట్ చేస్తే తోలు తీస్తానని విన్నారా? కాబట్టి అంత సివియారిటీ ఉందో చూడండి బెల్ట్ షాపుల మీద. మీరు అది కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరిది ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏంటి, ఎవడు అమ్ముతున్నాడు, ఏ టైంలో అమ్ముతున్నాడు, కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సరేనా? అలాగే ఉమెన్ రిలేటెడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే ఉమెన్ రిలేటెడ్ మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వెంటనే వస్తాం. మీరు రాలేకపోతే మేము అక్కడికైతే సీన్లోకి వస్తాం సరేనా? రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఎక్స్ రోడ్ నుండి 2K రన్ నిర్వహించడం జరిగింది. 2K రన్ ను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. సో ఆల్ స్టూడెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్గా వచ్చినారు కానీ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇయర్ ఆల్రెడీ చెప్పినట్టు గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. దాని భాగంగా మున్సిపల్ డే తర్వాత ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు. సో 1 ఇయర్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కాబట్టి సో గవర్నమెంట్ ఏమేమి అచీవ్మెంట్ చేసింది, గవర్నమెంట్ సెక్టర్లో కూడా చాలా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆల్ వేకెన్సీస్ ఫిలప్ చేసినారు. తర్వాత ఆల్ రెసిడెన్షియల్ స్కూల్కి కూడా డైట్ ఛార్జెస్ పెంచినారు. సో ఇట్లా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా మన గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్ తీసుకోండి అని భాగంగా ఈ విజయోత్సవాలు కూడా చేస్తున్నారు. Begin in the darkness.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వీరుల తిరునాళ్ల 3వ రోజు సందర్భంగా వీరుల గుడిలో చేపకుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, నర్సరావుపేట శాసనసభ్యులు చంద్రవడ అరవిందబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యాలరావు, పల్నాడు జిల్లా కలెక్టర్, పల్నాడు జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 66 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదుదారులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. SDPO గుర్జాల ఉన్నారా? గుర్జాల ఆఫీస్ ఉన్నారా? DSP గుర్జాల సార్. వెళ్ళగలంటే కారంపూడి దగ్గర DSP గారిని కలవండి, లేదు అంటే ఐసీ గారిని DSP గారి ఆఫీస్కి వెళ్తారా? కారంపూడి వెళ్తే ఒకసారి DSP గారు కారంపూడి ఆఫీస్ కోటప్పకొండలో రోడ్ల మరమ్మత్తు పనులను తనిఖీ చేయనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మత్తు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రహదారుల మరమ్మత్తు పనుల పర్యవేక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెట్లూరి వారిపాలెం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులను తనిఖీ చేయనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూవ్మెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1753 ద్వారా కూడా 133 పనులకు గాను 950 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా 38,50 కోట్లతో చేస్తా ఉన్నాం. ఒక్కటే ఇక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఈరోజు రహదారులు ఎక్కడ పోయినా కానీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. గత ప్రభుత్వం మాకు ఏది చెప్పినా కానీ కూడా 2014 నుంచి 19 వరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసినప్పుడు 14,000 కోట్ల రూపాయలు చేసి 11,000 కోట్లతో ఖర్చు పెట్టి జరగడం జరిగింది. 19 నుంచి 24 వరకు చేసినది 16,000 కోట్లు అని చెప్పడమే జరిగింది, కానీ కేవలం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 2,300 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా మా మీద పడడము, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడు వద్దన 60.54 కోట్లతో 60 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్పి కృష్ణా నదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా R&D తరఫునే చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో 2 రోడ్లకు కేంద్ర ప్రభుత్వం CRF ద్వారా 58 కోట్ల రూపాయలతో
46 కిలోమీటర్ల పొడవుతో మంజూరు చేశాము. 19 కిలోమీటర్లు పూర్తయింది. మిగతాది కూడా త్వరలో అయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా సిఆర్ పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో 4 పనులు 117 కోట్లతో మంజూరు కాబట్టి త్వరలోనే టెండర్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 43 రోడ్ల పనులకు గాను 42 కోట్ల రూపాయలతో పొడవుతో మంజూరు కాబట్టి పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద 20 కోట్లతో 226 కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది. వీక్లీ వన్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు చేసిన అభివృద్ధులు ఈఏ గారికి కూడా అభివృద్ధులు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పని బాగా చేసేటువంటి అధికారులను కూడా మేము ఎప్పుడు కూడా వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసేటువంటి శ్రమను గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం చేస్తామని చెప్పి తెలియజేస్తాము. అదేవిధంగా రోడ్ల మరమ్మతుల కోసం కూడా కొత్తగా ఇప్పుడు 1447 కిలోమీటర్లు ఒకసారి మొత్తం కూడా 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రం అంతా కూడా గుంతలమయం కాకుండా చేయడం జరుగుతూ ఉంది. రేపు ఈరోజు గతంలో ప్రభుత్వంలో ఏదైనా చూస్తే పక్క రాష్ట్రాల సైతం మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోడ్లు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ స్కీమ్ల కింద కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రావడం జరిగింది. మరి గత 19 నుంచి 24 సంవత్సరం మధ్యన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మన గురించి చెప్పుకోవడం జరిగింది. మన రాష్ట్ర రోడ్ల గురించి కూడా జోకులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలు రాకుండా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఉండవో ఆ అధ్వానం వచ్చేసి చాలా పరిశ్రమలు కూడా వెనక్కిపోయాయి. టూరిజం తగ్గిపోయింది. అనేకమైనటువంటి పరిశ్రమలు రావడం, వెనక్కి వెళ్ళడము, ఉన్న పనులు కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్క పని కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. ఈరోజు పీపీపీ మోడల్ ద్వారా దాదాపుగా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో 3300 కిలోమీటర్లకు వాటిని కూడా 47 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. పల్నాడు జిల్లాలో ఏపీ ఈగల్ డైరెక్టర్ ఆకి రవికృష్ణ పర్యటన. గంజాయి నిర్మూలనకు ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక భేటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.